మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్ నుంచి కర్మ థియరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం కర్మ అంటే ఏమిటి, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి, అసలు మన జీవితంలో మనం ఫేస్ చేసే కష్టాలకు కారణం ఎవరు, కర్మ యొక్క ఫలితాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తాము, మన కర్మ యొక్క ఫలితం మనకే ఎందుకు తిరిగి వస్తుంది, మనమే దాన్ని ఎందుకు అనుభవించాలి, ఇలాంటి విషయాల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాము. అయితే మనం క్రియేట్ చేసిన కర్మ యొక్క ఫలం, అది మంచి అయినా చెడు అయినా దాని ఫలం మాత్రం మనం అనుభవించవలసిందే, తప్పదు, అవునా? అయితే ఎవరన్నా హాస్పిటల్స్, రోడ్స్, స్కూల్స్ లాంటివి కట్టిస్తూ సేవ చేస్తున్నారు అనుకోండి, అది అంతా కూడా పుణ్యకార్యం కదా. సో అలాంటి పుణ్యకార్యం చేయటం వల్ల వాళ్ళ జీవితంలోకి ఈ జన్మలో కానీ తరువాతి జన్మలలో అయినా తప్పకుండా భోగాలు అనేవి వస్తాయి వాళ్ళ జీవితంలోకి. వాళ్ళ లైఫ్ అన్ని విధాలుగా అబండెంట్గా ఉంటుంది. పుణ్యం వల్ల భోగాలు, పాపం వల్ల రోగాలు, కష్టాలు, నష్టాలు మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నేను మంచిగా ఉండాలి అని ఎవరన్నా అనుకుంటూ ఉంటే అలాంటి కర్మ ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితంలోకి చెడు అనే దాన్ని సృష్టించుకుంటున్నారు అని అర్థం. కర్మ ఫలితం ద్వారానే ఎవ్రీడే మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యమైన, అనారోగ్యమైన, సంపదలు అయినా, అప్పులు అయినా, కష్టాలు అయినా, భోగాలు అయినా, సుఖాలు అయినా, దుఃఖాలు అయినా, శత్రువులు అయినా, మిత్రులు అయినా, కర్మ ప్రకారమే మనం స్వయంగా క్రియేట్ చేసుకుంటున్నాము అని అర్థం చేసుకోవాలి. మన కర్మ సిద్ధాంతానికి మనమే కారణం కానీ మరెవ్వరూ కాదు. మన కర్మలను మనమే క్రియేట్ చేసుకుంటాము. వి ఆల్ షుడ్ రిమెంబర్ దిస్. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అని అంటూ ఉంటారు కదా. కానీ ఈ కాలంలో మనమేమంటాం, నో నో నో, అలా చేయడం చాలా తప్పు, అలా ఈజీగా వదిలేయకూడదు, ఇలా వదిలేస్తే వాడు ఇంకొకళ్ళని కూడా ఇలాగే కొడతాడు, ఊరుకోకూడదు, వాడికి బుద్ధి చెప్పాలి అని అనేస్తాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించే బాధ్యత మనది కాదు, అది కర్మ సిద్ధాంతానిది అని. యూనివర్స్లో, ఈ విశ్వంలో కర్మ సిద్ధాంతానికి చెందిన ఒక మెకానిజం అనేది నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. భౌతిక జీవితంలో మనకి పోలీస్, న్యాయ వ్యవస్థలు ఎలా అయితే ఉన్నాయో అలా యూనివర్స్లో కూడా ఒక మెకానిజం ఉంది. మనం ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. శిక్షించడం అన్నది కోపంతో చేస్తాం కాబట్టి, కోపంతో శిక్షిస్తున్నాము కాబట్టి మళ్ళీ దానికి కర్మ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది కదా. సో ఇదంతా మనకు అవసరమా? ఆ విశ్వానికి వదిలేస్తే పోలా, ఏమంటారు? సో ఒకసారి మనకి దెబ్బలు పడ్డాయా ఒకరి వల్ల, ఏదో కర్మ సిద్ధాంతం వల్ల మనకిలా అయ్యింది అని అనుకోవాలి, క్షమించేయాలి, వదిలేయాలి. ఇలా చెప్పడం ఈజీనే, అనుభవిస్తేనే తెలుస్తుంది అని అంటారా? కానీ ఒక్కసారి ట్రై చేయండి, ఇలా మనసులో నుండి తీసేయండి. ఇది కష్టమైన పనే. మన మనసు ఒప్పుకోదు ఆ విషయాన్ని తీసేయడానికి, వాళ్ళని క్షమించడానికి, ఆ విషయాన్ని వదిలేయడానికి, ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి రావడానికి మన మనస్సు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు మన మనసు అంటే, అక్కడ
మన ఇగో హర్ట్ అయింది కాబట్టి ప్రతీకారంతో వాళ్లకు తగిన శాస్తి చేయాలి అని అనుకుంటాం. చేతికి చెయ్యి, కాలుకి కాలు, ఇలా ఉంటేనే ఈ కాలంలో బ్రతకగలము అని అనేసుకుంటాం. అలా అనుకోవటం చాలా చాలా తప్పు. దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటే మళ్ళీ మన మీదకు ఇంకో దెబ్బ పడటానికి మనమే కారకులం అవుతున్నాం కదా. అందుకే ఇంకొకళ్ళని శిక్షించటం అన్నది మన పని కానే కాదు. దానిని యూనివర్స్లో ఉన్న కర్మ సిద్ధాంతానికి వదిలేద్దాం. కొట్టిన వాడికి దెబ్బ తప్పదు, తిట్టిన వాడికి తిట్లు తప్పవు. అవి మనమే చేయాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం ఎవరి ద్వారా అయినా వారికి అది తిరిగి ఇస్తుంది. అది ఈ జన్మలో అయినా తరువాత జన్మలో అయినా సరే. అందుకే మనం మన చేతుల్లోకి కర్మను తీసుకోవద్దు, ప్రతీకారం వద్దు, క్షమించి ఈ విశ్వంలో ఉన్న కర్మ సిద్ధాంతానికి వదిలేద్దాం. ఒక తప్పు చేసినప్పుడు అది తప్పు అని తెలియక చేశాము అని అంటూ ఉంటారు కదా. తెలిసి చేసిన, తెలియక చేసిన కర్మ సిద్ధాంతం దాని పని అది చేసుకుపోతుంది. ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే తప్పదు. ఇప్పుడు మంటల్లో చెయ్యి తెలిసి పెట్టినా తెలియక పెట్టినా చెయ్యి కాలడం తప్పదు కదా. ఇది ఎలాగో కర్మ సిద్ధాంతం కూడా అంతే. ఇదే ధర్మం. ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసిన సిద్ధాంతాల్లో కర్మ సిద్ధాంతం ఒకటి, పునర్జన్మ సిద్ధాంతం ఒకటి. ఈ రెండు సిద్ధాంతాలను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనిషి చక్కగా జీవిస్తాడు. ఇంకొకరి మీద ఆధిపత్యం చెలాయించరు, ఒకరి నుండి బలవంతంగా ఏమీ లాక్కోరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుస్తుంది, నేను లాక్కుంటే నా నుండి లాక్కోబడుతుంది అని. నేను ఇతరులను క్షమిస్తే నేను కూడా క్షమించబడతాను అని కూడా వారికి తెలుసు. మరి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఫాలో అవడానికి కూడా ట్రై చేస్తారు కదా. దీని గురించి మరింత ఎక్కువ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామా. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.